పట్టిసీమ ఎందుకు కట్టారు? కృష్ణా డెల్టాకి స్థిరీకరణ. అంటే కృష్ణా డెల్టాలో ఏడాదికి ఇదివరకు 2 పంటలు పండేది, ఒక పంటకి నీళ్ళు, అది కూడా ఇన్ టైంలో రావట్లేదు కాబట్టి దాని స్థిరీకరణ. అసలు పులిచింతలు కట్టించింది స్థిరీకరణ కోసం. ఇందులో గోదావరి నీళ్ళు ఇందులో పోసి అదే కృష్ణా డెల్టాని స్థిరీకరిస్తా ఉన్నారు. ఎంత పోసారు దానికి? 700-800 కోట్ల రూపాయలు. 30 కోట్లు ఇస్తే అయిపోయేదానికి 700-800 కోట్లు పెట్టి వీళ్ళు పట్టిసీమ కట్టారు. అంటే వీళ్ళ రాజకీయాల కోసం జనాలు ఎట్లా దోచుకు తింటారు అనడానికి సజీవ సాక్ష్యం. పట్టిసీమ కట్టడాన్ని నేను తప్పు పట్టను, కానీ సమస్య ఏంటి? అసలు పులిచింతలు ఉండగా పట్టిసీమ కట్టారు. పులిచింతలు పెట్టిందే స్థిరీకరణ ప్రాజెక్ట్. ఎందుకు అంటే మనకి రాయలసీమలో పోతిరెడ్డిపాడు దగ్గర అవన్నీ అవతలకి పోసేసుకుంటారు కదా నీళ్లు, కృష్ణా డెల్టా హక్కును అవతలకి తీసేసుకుంటారు కాబట్టి దానికోసం. అయితే పట్టిసీమ ఒకందుకు మంచిది ఏంటంటే రేపొద్దున ఇక పర్మనెంట్ గా కృష్ణా డెల్టాకు వచ్చే నీళ్ళని అటు తీసేసుకోవచ్చు. ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇటు నుంచి గోదావరి నీళ్లు వాడుకుంటే కదా. పట్టిసీమ ఏంటంటే పైన వరదలు వచ్చినప్పుడు నీళ్లు స్థిరీకరణతో పాటుగా మధ్యలో బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు ఇట్లాంటి వాగుల నుంచి వచ్చే నీళ్ళని కూడా స్థిరీకరిస్తుంది. 45 TMCల నీళ్ళు అక్కడ స్టోర్ ఉంటుంది అన్నమాట. ఇట్లాంటి సిస్టమ్స్ అన్నది ఆనాడు ఉన్నాయి. అట్లాంటి దాని గురించి మీకు ఏమి సబ్జెక్ట్ లేదు.